మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం ఒక విషాద మూర్తి భవించిన ఇంట్లో ఉన్నాం. కాజీపేట ప్రాంతంలోని రహమత్ నగర్లో ఇంట్లో ఉంది శృతి. గడ్డ మీద శృతి దాదాపు ఖచ్చితంగా 2 నెలలు. ఎక్కడైతే అక్టోబర్ 20 నాడు బలవన్మరణం, మనం ఈ గది పక్కనే ఉన్నాం ఇప్పుడు, ఆమె ఏదైతే ఉరివేసుకొని చనిపోయిందో ఆ కుటుంబం అంతా విషాదంలో మునిగిపోయింది. తల్లి తండ్రి ప్రాణంగా ప్రేమించే 2 పిల్లలు కూడా ఒంటరి వాళ్ళు అయినట్టుగా చెప్పాలి. అయితే దీనికి చాలా కారణాలలాగా ఇది కూడా వరకట్నం వేధింప, లేకపోతే ఒక పైశాచిక ఆనందమా, మొత్తం మీద మాత్రం భర్త బాగానే ఉన్నాడు, కానీ ఇప్పుడు తల్లి తండ్రి పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు కారణం ఏమిటి? ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకొని లేదా అమ్మాయే కావాలని పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎందుకు ఇట్లా ఇబ్బందులు పెట్టాడు, వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు వేధించాడు, చివరి కట్నం కోసం కూడా దాదాపు ఒక ఇందిరమ్మ ఇంటి జాగకు సంబంధించి డబ్బులు కూడా తీసుకున్నాడు. ఇవన్నీ కూడా అతనికి సరిపోలేదు. అయినప్పటికీ కూడా ఏ రోజు సఖ్యతగా ఉండలేదు. భార్యతో ఉండకపోవడమే కాదు, భార్య తల్లిదండ్రులతో కూడా ఎన్నడూ కూడా మాట్లాడలేదు, ఇంటికి కూడా ఎన్నడూ వచ్చేవాడు కాదు. ఇటువంటి పరిస్థితులలో ఆ అమ్మాయి పూర్తిగా ఆత్మహత్య శరణ్యం అనుకుందా? మరి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటనలకు ప్రేరేపించిన వ్యక్తి ఎవరు? ఆయనతో మాట్లాడిన సందర్భాలే ఉన్నాయి. సరే, వాళ్ళ తల్లిదండ్రులు, నిజానికి దీనికి బాధ గురైన వాళ్ళ తల్లిదండ్రులే ఉన్నారు. బాబు ఉన్నారు మనతో, విజయబాబు కదండి. వారి అభిప్రాయం, అసలు ఇది ఎందుకు జరిగింది, వాళ్ళు ఏమో అనుకుంటున్నారు, ఆ అమ్మని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఏం జరిగింది క్లుప్తంగా చెప్పండి. మా యొక్క బాధను విని వచ్చి మా యొక్క బాధలో పంచుకుంటున్నందుకు అందరికీ తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మా బిడ్డ గడ్డ మీద శృతి, ఆమె మరి మా అక్క వాళ్ళు గన్పూర్లో ఉంటారు. తనకు మరి మా అక్కడు రైల్వేలో చేసేది. మా బావగారు 2005లో గోదావరి ఎక్స్ప్రెస్ చనిపోవడం కారణాన్ని బట్టి అప్పుడు గోదావరి ఎక్స్ప్రెస్ చాలా మంది ప్రయాణంలో ఉన్నారు. అనేక మంది ప్రాణాలను పణంగా పెట్టి తన ప్రాణాన్ని తీసుకొని ఆయన అనేక మంది ప్రాణాలను కాపాడిన వ్యక్తి ఐలపాక చంద్రయ్య గారు. దాన్ని బట్టి ఆయనకు చాలా రివార్డ్స్ కూడా వచ్చాయి ఆ టైంలో. మంచి కుటుంబం మా బావగారు. కానీ ఇతను మాత్రం తనకు పిల్లలు లేని కారణాన్ని బట్టి పెంచుకోవడం జరిగింది. పెంచుకొని తను చనిపోయిన సమయంలో ఐలపాక సుమన్ అనే వ్యక్తి, మరి ఆయన 10 సంవత్సరాలు ఉంటాడు, 5th క్లాస్ చదువుతున్నాడు. ఆ టైంలో నేనే ఆ కుటుంబాన్ని ఆదరించి అన్ని విషయాలలో చేరదీసి వాళ్ళకు అన్ని విధాలుగా సహకరించి, కష్టమైన నష్టమైన రోగం వచ్చిన ప్రతి విషయంలో వారికి రావాల్సిన బెనిఫిట్స్ అన్నిటి కొరకు నేనే ముందుండి అన్నింటినీ వారికి అందించి వారిని ఒక స్థాయిలో నిలబెట్టిన తర్వాత మా అల్లుడు పెద్దవాడయ్యాడు. అయిన తర్వాత మా అక్కగారు వచ్చి నన్ను మరి పాపను కావాలి అని అనుకుంటున్నాము, పెళ్లి చేయాలి అని అడిగినప్పుడు నాతో కాదు, ఇప్పుడు నేను చేయలేనట్టుగా, నా దగ్గర డబ్బు కూడా లేదు, మీరు ఎక్కడైనా చేసుకోండి, నో ప్రాబ్లం అని చెప్పాను. అయినా కూడా మా అక్క వినకుండా మా పెద్ద బామ్మ దగ్గరికి వెళ్ళి మరి ఇట్లా అంటున్నాడు తమ్ముడు, నువ్వైనా చెప్పు అని బైరపాక ప్రభుదాస్ గారు మా బామ్మది, ఆయనకు చెప్పింది వెళ్ళి. ఆయన కూడా సరే చూద్దాంలే అని చెప్పాడు. తర్వాత మళ్ళా వచ్చింది, ఇంటి ముందు అమ్మాయిలను అటు ఇటు చూస్తున్నాడు అని చెప్పేసి మరలా బలవంతం చేసింది. అక్కడ నేను చేయలేను, నాతో కాదు, మీరు వెళ్ళండి, ఎక్కడైనా చూసుకొని చేసుకోండి అని చెప్పాను. అది మళ్ళా మా నేనా కోడలు, 2వ అక్క కూతురు, సరే ఫోర్సబుల్ గా అయినా ఆమె మీద ఇష్టం మీద అయినా మీ మీద బలవంతమైన మొత్తం మీద పెళ్లి వరకు తీసుకొచ్చారు. పెళ్లి అయిన తర్వాత ఏం జరిగింది చెప్పండి. పెళ్లి అయిన తర్వాత అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ లో తనకు వివాహం చేశాను. 18 సంవత్సరాలు అయిపోయింది. బీటెక్ చదివింది. బీటెక్ లో కూడా ఆమె ఫస్ట్ ర్యాంకర్, కిడ్స్ వరంగల్లో చదివింది. ఆమెతో మరి ఆ బీటెక్ అయిపోయిన తర్వాత కాకుండా మధ్యలోనే వివాహం కొరకు ఆగలేదు కనుక వారికి వివాహం కట్న కానుకలు ఇచ్చి మరి మంచిగా ఘనంగా పెళ్లి చేశాను. చేసిన తర్వాత కూడా ఆ 3 సంవత్సరాలు ఎడ్యుకేటెడ్ ఉన్న సమయంలో కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. మేము చదువు ఆపేయాలి, ఇక చదువుద్దు అమ్మాయి, మా ఇంట్లోనే ఉండి మాకు పని చేయాలి అని అప్పుడు కొన్ని గొడవలు. 2016లో జనవరి 15వ తారీఖులో అయింది. అప్పుడు ఫస్ట్ ఇయర్ లోనే 2nd సెమిస్టర్ లో మ్యారేజ్ చేశాను. వాళ్ళు వెంట పడితే
సరే అనేసి 3 సంవత్సరాలు నా బిడ్డ మ్యారేజ్ అయినా కూడా చదవడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే ఫైనల్ ఇయర్లో ఒక గొడవ జరిగింది. తను ఒక అమ్మాయితో చాట్ చేస్తూ ఉండగా మా కూతురు చూసి, ఏంటి ఇట్లా చేస్తున్నావు, నేను ఉన్నాను కదా, మళ్ళీ వేరే అమ్మాయిలతో ఏంది అని అడిగితే ఆమెను అనుమానించి ఆమె మీదనే అనేక నేరాలు నిందేసి ఆమెను నోరు మూయించడానికి చాలా ప్రయత్నం చేసినప్పుడు మా బిడ్డ మాతో చెప్పినప్పుడు మేము మరి అలా చేయకూడదు కదా అని అంటే మా అక్క వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు మమ్మల్ని తిట్టి మా ఇంటి మీద గొడవకు వచ్చారు. ఆయనకు పల్సర్ 220 ఉంటుంది, ఆ బైక్ వేసుకొని వచ్చి మా గేట్ను గుద్ది మమ్మల్ని అందరినీ కొట్టిపోయాడు. ఆ టైంలో కూడా మ్యారేజ్ అయినాక మరలా పెద్ద మనుషుల మధ్యలో గొడవలు జరిగినప్పుడు తప్పని చెప్పారు. సరే, అప్పటికి మా బిడ్డ ప్రెగ్నెన్సీలో ఉన్నది కాబట్టి పెద్ద మనుషులు నచ్చజెప్పి ఇక మంచిగా ఉండండి అని చెప్పి తోలేసి సమాధానం పరిచయం వెళ్ళిపోయిన తర్వాత మరి మా బంధువులలో ఎవరిని రానియపోయేది ఇంటికి, ఎందుకంటే పంచాయతీ పెట్టి వాళ్ళ ఇంటికి రానియపోయేది. పాప ప్రెగ్నెన్సీ కాగానే మా ఇంటికానే తోలాడు. 1.5 సంవత్సరం అంటే ఆమె ప్రెగ్నెన్సీ 9 నెలలు, బాబుకి 6 నెలలు వచ్చేంతవరకు 15 నెలలు మా ఇంట్లోనే ఉంది పాప. 6 నెలల తర్వాత బాబు పుట్టిన తర్వాత 6 నెలలకు వాళ్ళ ఇంటికాడ తోలేసి వచ్చాము. వచ్చిన తర్వాత మళ్ళా ఒక నెల రోజులు కూడా కాదు, 15 రోజుల్లోనే ఇక్కడే ఉంటే మంచిది, హాస్పిటల్ దగ్గర ఉంటాయని మా ఇంటికానే ఉంచితే మేము కూడా సరే అనుకొని అన్ని ఇక చిన్న బాబు కదా ఆమె కూడా పని చేసుకోలేదని చెప్పేసి అట్లా మేము అన్నిటికీ అంగీకరించి ఏమాత్రం వారిని ఇబ్బంది పెట్టకుండా, ఇబ్బంది పరచకుండా అన్ని మేమే భరించాము. సరే, ఒక అంతరాయండి బాబు గారు. ఇప్పుడు ఈ 2 పిల్లలు కలిగిన తర్వాత మీ దగ్గరికి మొత్తం మీద రాకపోయేది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది, ప్రేమించి వివాహం చేసుకున్నాడు, ఆయన ఇంకొక అమ్మాయితో కూడా చాట్ చేస్తున్నాడు, ఇవన్నీ కనిపెట్టి మీరు నిలదీసినా కూడా ఏం ప్రయోజనం లేదు. 2 పిల్లలు పుట్టిన తర్వాత ఎట్లా ప్రవర్తించేవాడు? 2 పిల్లలు పుట్టిన తర్వాత కూడా మా బిడ్డను మానసికంగా అంటే అక్రమ సంబంధాలు ఇంకా ఎక్కువ పెట్టుకున్నారు. తను బయట ఇక్కడ రైల్వే డ్యూటీలో చేసే కాడ కూడా ఒక పెళ్లిగాని అమ్మాయితో, ఊర్లో ఒక పెళ్లిగాని కిడ్స్ కాలేజీలోనే మా పాపతో చదివిన అమ్మాయితో సంబంధాలు ఉన్నాయని మేము తెలుసుకున్నాం. అట్లా వాళ్ళని ఎప్పుడు నిలదీయలే వారిని, అంటే ఇతను అడగలే మేము, ఎందుకంటే 2 పిల్లలు అయిండు, మళ్ళీ గొడవలు ఎందుకు, మంచిగా ఉండాలని చెప్పేసి ఎన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా, మా కూతుర్ని ఇబ్బంది పెట్టినా అన్నిటినీ సహించాం. నాకే ఒకసారి చెప్పింది, డాడీ ఇట్లా సంగతి రైల్వే అమ్మాయితో మాట్లాడుతున్నాడు, నేను చూసిన డాడీ అని మాతో చెప్తున్నప్పుడు కూడా మా కూతురును దాని కాళ్ళు మొక్కిన నువ్వు అక్కడే రావే అని చెంప పంటి కొట్టాడు బాగా బలంగా. అయినా కూడా మేము నోరు తెరవలేదు, ఎందుకులే ఇటువంటి పట్టించుకుంటే పెద్దగా అయిపోతుంది, కుటుంబం నిలబడాలి, అన్నిటినీ మనం పట్టించుకోవద్దు అనేసి అది కూడా వదిలేసాం. అన్ని ఆయనకు మేము ప్రతిదీ వదిలేయడం కారణాన్ని బట్టి మా బిడ్డను మరణం అంచుల వరకు పూర్తిగా ఆమె మైండ్ ఆమెకు పని చేయకుండా చేశాడు. కంప్లీట్ గా చేసి ఇట్లా అవుతుందని చెప్తే మరలా హాస్పిటల్ తీసుకుపోయి ఒకసారి చూపెడితే మందులు రాశారు. ఆ మందులు వేసుకున్నప్పుడు అది కంటిన్యూ చేయమని డాక్టర్ చెప్పారు. చెప్పిన తర్వాత కూడా తను అంటే నేనే మందులు వాడిపించాను. ఒక 3 నెలలు వాడిపించిన తర్వాత మరలా ఆమె కొద్దిగా మంచిగా అయినాక తీసుకొని వెళ్ళిపోయి మరలా మందులు ఏం తేలే ఆమెను మళ్ళీ మెంటల్ టార్చర్ పెట్టింది. ఆమె అంటే మా చర్చిలో ఇన్స్ట్రుమెంట్ కొరకు అందరి కొరకు మంచిగా ఉండాలని చెప్పేసి ప్రార్థన ఇన్స్ట్రుమెంట్ కొరకు అందరికి మెసేజ్లు చేసింది. అంటే చర్చిలో ఉన్న గర్ల్స్ బాయ్స్ కీబోర్డు, ప్యాడ్, ఇట్లా గిటార్ అలా అవన్నీ కావాలనేసి అందరు జాబ్స్ చేస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళకి మెసేజ్ చేస్తే తనకు చదువు రాదన్నమాట మా అల్లుడికి. ఆయనకు చదువు రాక ఏదో మెసేజ్ చేసిన తండ్రి ఉద్యోగం మాత్రమే వచ్చింది, కనీసం తెలుగు కూడా చక్కగా చదవరాదు తనకు. ఈ మెసేజ్ చూసి ఏమో చేసావని చెప్పి అనుమానించి నా బిడ్డని ఇంకా బాగా చిత్రహింసలు పెట్టాడు. ఇక్కడ శృతి చూడటానికి అందమైనదే కాకపోవడమే కాకుండా బాగా చదువుకున్నది, ఇంజనీరింగ్ జరిగింది, చదువులో కూడా మొదటి నుంచి మంచి బ్రిలియంట్. ఇటువంటి పరిస్థితులలో ఎవరైతే వీళ్ళకి సమీప బంధువులు ఉన్నారో ఆ తండ్రి ఉద్యోగం, ఆయనకు అక్షర జ్ఞానం లేదు. ఇప్పుడు వీళ్ళు అల్లుడుగా చెప్తున్న సుమన్కి అక్షర జ్ఞానం లేదు. చివరికి ఒక మెసేజ్లు చదివి కూడా అది అర్థం చేసుకునే విజ్ఞానం కూడా ఆయనకు లేదు. తండ్రి ఉద్యోగం సంపాదించుకున్నారు. తండ్రి ఉద్యోగం ద్వారా దాదాపు 2 పిల్లలు కలిగే వరకు కూడా నిత్యం వేధింపులే అమ్మాయికి కూడా. చివరికి ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడినా
సైకియాట్రిస్ట్ దగ్గర కూడా వెళ్ళిన పరిస్థితిని కల్పించాడు ఆ అమ్మాయికి. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళ తల్లి కూడా ఉంది. మరి నిజానికి అమ్మాయి తన బాధలు పంచుకుందా, ఏం చెప్పేది? చాలా మందితోని ఎవరైతే మహిళలతోని వివాహేతర సంబంధాలు ఉన్నాయని కూడా తండ్రి చెప్తున్నాడు. మరి నిజంగా ఉన్నాయా అటువంటి ఎప్పుడన్నా పాప ఈమెకు చెప్పిందా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీరు చెప్పండి. సార్ సుమన్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు సార్. అయితే మా పాప ఇప్పటి వరకు మా సార్ చెప్పిందంతా అంటే మా పాప చనిపోయే వరకు కూడా నాతో పాప ఇట్లా ఒక వారం రోజులు వాళ్ళ దగ్గర ఉండదంటే ఏదో ఒక గొడవ చేసి వాటర్ అయిపోయిందని, లేకుంటే పిల్లలకు ఇట్లా హెల్త్ బాగాలేదు జలుబు అయిందని ఇక్కడ పిల్లల డాక్టర్ చూపించేది, ఇక్కడ వదిలేసిపోయేది సార్. ఇంట్లో కూడా రాకపోయేది. అయితే నేను అనేది అప్పుడప్పుడు, అరే మరి నీతో మంచిగా ఉంటాడారా ఎట్లుంటాండ్రా అసలు అని నేను 2 సార్లు మొన్న దసరా వేసుకొచ్చినప్పుడు అడిగిన సార్. నేను అడిగితే మంచిగానే ఉంటాడు మమ్మీ అని అన్నది. నాతో ఏం చెప్పలేకపోయింది సార్. కానీ మేము ఈమెనేమన్నా అంటే బాధపడుతుంది అని ఎప్పుడు వచ్చినా ఇక సరేలే అని చూసుకునేది. మళ్ళీ మంచిగా కాగానే వాడు ఏం చేసేది, నేను పిల్లలకు తగ్గిపోయింది ఫీవర్స్ తీసుకుపోదానికి ఫోన్ చెప్తే వస్తాను అనేది సార్. 4 గంటల వరకు రెడీ అయి ఉండేది. అట్లా 2 days 3 days చేసేది, మళ్ళీ రాకపోయేది. 4 days అయినాక పోయినాక మళ్ళా 2-3 రోజులు ఉన్నది అనగానే కట్టం మళ్ళీ అక్కడ వాటర్ వస్తలేవు ఏంటి అని ఏం చేసేది, డ్యూటీకి వచ్చేటప్పుడు దింపేసిపోయేది సార్. మురికి బట్టలు కూడా తీసుకొస్తా ఉంటాం ఒకసారి. ఈ మురికి బట్టలు ఎందుకు తీసుకొస్తాను, నా పరువు తీస్తావా అని కూడా అట్లా కూడా తిట్టుకుంటూ తీసుకొచ్చినాడు సార్. మరి అట్లేం తీసుకొస్తాను రా, మరి ఒక ట్యాంకర్ తెప్పించుకోకపోయిన వాటర్ రాకుండా అని కూడా నేను అన్నా సార్. ఈ చిన్న ఎందుకు అయితమేలే అని మా అక్క వాళ్ళతో కూడా, అక్క ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతాను కూడా నేను ఒకసారి అడిగిన సార్. అడిగితే ఇవన్నీ తీసుకుపోయి ఒకసారి ఫస్ట్ సారి పాప బీటెక్ ఫైనల్ ఇయర్ లేదని ఇక మళ్ళీ తీసుకుపోయి మన పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టిందని అట్లా 2-3 సార్లు అన్నది సార్. ఎందుకులే ఇక వీళ్ళు సెట్ అయిపోతారు, 2 పిల్లలు కదా, మళ్ళీ మేము చర్చికి వెళ్తాం సార్. మేము ఇట్లాంటి విడాకులు ఇవన్నీ అన్ని ఇవి ఉండొద్దని అని మేము అన్నిటిని వచ్చుకున్నాం సార్. చిన్న ఇబ్బంది పెట్టినా కూడా అంటే ఇట్లా అమ్మాయిలతో ఇట్లా మళ్ళీ వేరే అమ్మాయిలతో ఇట్లా ఉన్నదని కూడా లాస్ట్ ఇయర్ చెప్పింది సార్. మాకు ఇట్లా రైల్వేలో కూడా ఉన్నట్టుగా ఇట్లా ఫోన్ లా ఇట్లా లూజ్ గా మాట్లాడుతాండు, నా ముందే మాట్లాడుతాండు, ఎవరు అమ్మాయి అంటే ఆమె చెల్లె లాంటిదే అని కూడా, అంటే చెల్లెలాగా మాట్లాడతలేదు కదా, నీకంటే ఒక 1 year చిన్న అని అన్నాడట సార్. అంటే మరి నా చెల్లె అంటే చెల్లె అని వాళ్ళ మధ్యలో సంభాషణ ఉండాలి కదా, అట్లా లేకుండా మాట్లాడుతుంది ఏందని ఈమెకు డౌట్ వచ్చింది సార్. మాకు ఆ రోజు బాబాకు బాగలేదంటే వచ్చింది సార్. వచ్చి చనిపోయే ముందు 7 months ఆ టైంలో సార్. అయితే మేము సోఫాలో కూర్చుంది తినబెడతాను సార్. చిన్న బాబుకి తినబెడతా అంటే వాడు కూడా వచ్చిండు. వస్తే ఇట్లా వేరే వాళ్ళతో ఇట్లా మాట్లాడతాను డాడీ అని చెప్తా ఉంటే, ఏందే నా గురించి ఏం మాట్లాడుతున్నా అని ఇలా అవసరం మీద చెడ్డ మాటలు సార్, ఏమన్నా చెప్పారని మాటలు. ఆ మాటలతోని అని పోయి ఇట్లా చెవి మించలు కొట్టిండు సార్. కొడితే ఒక 10 రోజుల దాకా చెవి నొప్పి బాగున్నది మమ్మీ, బాగా కొట్టిండు చెవి నొప్పి అని అట్లా కూడా బాధపడ్డా సార్. ఆమె సర్లే అని మళ్ళా కొంచెం మంచిగా అయినాక మళ్ళా పిల్లలను మళ్ళీ వచ్చేది ఎమ్మటే నడువు రెడీగా అనగానే ఎమ్మటే పోతూనే ఉండే సార్. ఇక అయినాక ఏమైంది, మా కొడుకుది మా మనమరాలది ఫస్ట్ బర్త్డే మార్చిలో 28వ తారీఖు ఉండే సార్. అయితే అంతకంటే ముందు ఒక రోజు ముందు మా బావ వాళ్ళ మనమరాలది శారీ ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళిండ్రు, మేము కూడా పోయి వచ్చినాము. అయితే మేము మా తెల్లారి బర్త్డే ఉన్నదని మేము తొందరగా వచ్చేసినాము. పాప ఈ టైం వరకు ఇంకా కూడా రాలేదు సార్. అప్పుడు వచ్చి సాయంత్రం 6:37 వరకు అట్లా వచ్చినాక ఏం చేసింది, బాగా తాగిందట సార్. అప్పటికానే ఇక ఈమెను తిట్టుకుంటూ వస్తాడట. వచ్చిండు, కారు దిగిండు, రాగానే వేడి నీళ్ళు పెట్టాము, స్నానం చేసుకుంటే ఆమె బట్టలు మిషన్ వేసింది. అప్పటికి ప్రేయర్ టైం అవుతాను సార్. 7కి మేము పక్కకే ఫంక్షన్ వల్ల ఇది రిపేర్ చేస్తానమని రెంటుకున్నాం సార్ ఒక 2 years. అయితే నేను బట్టలు పైన వేసి వద్దామని పైకి పోయేసరికి మా పాపను బూతు మాటలు బాగా తిడతాడు. పెద్దగా మాటలు వినబడతానే వీళ్ళిద్దరే ఉన్నారు సార్ పైన. ఉండేసరికి ఏంది మీరు ఇక్కడ ఉన్నారు, ప్రేయర్ టైం అవుతుంది ఈడున్నారు ఏంది అని అంటే, నన్ను అప్పటి అయితే ఒక అక్క చర్చికి వచ్చే అక్క టైం అయింది కదా అని అడిగినందుకు నన్ను ఇట్లా తిడతాడు.
అని అంటే ఎందుకు తింటాను బిడ్డగా ప్రేయర్ అవుతాను ఎందుకు పాలు కిందికి అని అంటే ఇక వాడు కిందికి దిగిపోతా అంటే మా పాప అనేది కదా అమ్మ ఎన్నడుకున్నా నన్ను చంపుతాడమ్మా నన్ను బతకలేడమ్మా అని అన్నది సార్. అంటే అంటే నేను ఎందుకు రానంటే మెట్లు దిగటోడు వాళ్ళు ఏం చేసిన పైకి వచ్చేసి నేను చంపేటోని అయితే 5 సంవత్సరాల క్రితమే చంపేటోని ఈ పిల్లలు కూడా నాకు పుట్టలేదు అని అంటే ఎందుకు అట్లా అంటున్నావు బిడ్డ అట్లా ఎందుకు అంటున్నావు ఏదైనా ఉంటే పొద్దున మాట్లాడుకుందాం కానీ ఎందుకు పైన ఇట్లా ఏమైనా ఒక్కదాన్ని ఇట్లా బాధ పెడతాను తిడతాను అని నేను అని అనగానే కిందికి దిగొచ్చింది సార్. ఇక మేము 2 పిల్లలను తీసుకొని ఫంక్షన్ గడికి మంచిగా తాగేటికి పట్టుకొని వచ్చి లోపలికి వస్తలేడు. లోపలికి వస్తలేడు. ఇక పిల్లలను ఆయన చేతుల్లో ఉంటే చిన్న బాబు ఎట్లా మళ్ళీ వదిలించుకొని వచ్చేసి పెద్ద బాబు కూడా ఉండే. అందరూ వెళ్ళిపోయి మేము రెడీ కూడా కాలేసరికి ప్రేయర్ టైం అవుతుందని పోయినాము. పోయేసరికి మా బాబుకు అన్న మేము మళ్ళీ ఇంట్లో నుండి మా పాప నేను అందరు వెళ్ళిపోయినాక మేమే లాస్ట్ ఫంక్షన్ హాల్కి అడిగిపోయినాం సార్. చనిపోయే ముందు ఏం జరిగింది? 1-2 days ముందు చనిపోయే ముందు ఏం జరిగింది? చనిపోయే ముందంటే ఒక వారం రోజుల ముందు సార్ 13 తారీఖు నాడు మా పాప ఫోన్ చేసింది సార్. ఫోన్ చేసి అక్టోబర్ 13 ఫోన్ చేస్తే 11 తారీఖే సాటర్డే తీసుకుపోయాడు సార్ బాబు. ఆయన తీసుకుపోయాడు. నేను మా అందరికి ఫీవర్స్ వచ్చినాయి. ఫస్ట్ చిన్న బాబుకే నోట్లో అన్ని కురుపులు అయితే 2 days ఏం తింటలేడు అంటే నెక్స్ట్ హాస్పిటల్ తీసుకొచ్చాను సార్. తీసుకొస్తే ఏమైందంటే ఆయన ఏం చేసిండు టెస్ట్ చేస్తే టైఫాయిడ్ జ్వరం వచ్చింది ఇంజక్షన్స్ వేయాలి పొద్దున సాయంత్రం అని 4 రోజులకు ఇంజక్షన్ రాసింది సార్. రాస్తే ఇక అప్పుడు ఫుల్ వర్షాలు పడతాయి. ఇక ఇంజక్షన్స్ పెట్టుడు అయిపోయింది. మళ్ళీ డాడీకి జ్వరం వచ్చిన తర్వాత లాస్ట్ నాకు కూడా బాగా ఫీవర్ వచ్చింది సార్. వీళ్ళందరికీ ఫీవర్స్ నాకు అనుకున్నాయి. ఇక అయితే ఏమైంది సాటర్డే ఆ రోజు 4 గంటల డ్యూటీ అయిపోతానట. ఫోన్ చేసి అందరు జ్వరాలలో అట్లనే ఉంటారా నేను అంత సామానంతా తీసుకొని పోయినా మీరు నేను వచ్చే వరకు రెడీగా ఉండగానే ఈయన ఆటో పోయింది సార్. ఈయన ఆటో నడిపిస్తారు సార్ మా ఆయన. అయితే డాడీ నేను సాయంత్రం వెళ్తాను డాడీ అని అంటే సండే ఆరాధన చూసుకున్నట్టు పోదు తీరా అని వాళ్ళ డాడీ ఫోన్లోనే అన్నాడు సార్. అన్నాక కూడా ఇక ఆమె వెళ్ళిపోయింది. సాటర్డే పోయింది. సండే రోజు మార్నింగ్ మళ్ళీ చర్చికి రెడీ అవుతుంటేనే లోలు పెట్టినాడు సార్. ఏం లోలు పెట్టినా మనకు తెలియదు. ఇక మేము చర్చి అయిపోయినాక ఫోన్ చేస్తే చర్చికి పోలేదారా అంటే పోలేదారా అన్నది. ఎందుకు రానంటే గొడవ చేసిండు పోనీయలేదని అంటే మేము కూడా ఏం పట్టించుకోలేదు సార్. ఇక ఇట్లా హాస్పిటల్ కంటేనే నువ్వు ఉండొద్దు నువ్వు ఎక్కడన్నా పోయి సాగుపో అని అంటాడు అని ఇవన్నీ అన్నాడు సార్. అని అంటే నాకు ఫుల్ ఫీవర్తో ఉన్నా ఈయనకు స్కూల్ పిల్లల టైం అవుతుందని ఏం చేసిండు ఫోన్లో మాట్లాడుతూనే ఉండే. అయితే సరే తీరా నేను ఫోన్ చేస్తుంది అని ఆయనకే ఫోన్ చేస్తే 2 సార్లు చేస్తే ఎత్తలేదు సార్. ఎత్తకుంటే మళ్ళీ మా పాపకి చేసేసరికి అప్పటికి ఇంటికి వచ్చిందట. వచ్చి ఆయన వాయిస్ వినబడుతుంది. ఈయన మాట్లాడుతూ ఉంటే ఒకసారి సుమన్కి ఇరా అనగానే ఇస్తే ఇది సంసారం చేసి ఆడిది కాదని మాట్లాడతాను సార్. చాలా అది రికార్డు నేనన్నా రికార్డ్ చేయవి ఎందుకంటే అన్ని అబద్ధాలు ఆడతాడని నేనే అనగానే ఆయన రికార్డ్ ఆప్షన్ వచ్చింది సార్. ఆయన మాట్లాడేటి అన్ని రికార్డ్స్ కూడా ఉన్నాయి సార్ మీకు వినిపించాలనుకుంటే. ఇక అట్లా అయిపోయినాక మేము 13 తారీఖు పోలేదు సార్. నాకు ఫుల్ ఫీవర్ ఉండే. ఈయన ఏం చేసిండు ఆ హాస్పిటల్కి పోయి డాక్టర్తో ఫోన్లో మాట్లాడిపించి మెడిసిన్ తీసుకొని వాళ్ళ బాబు ఇక్కడ మాస్టర్ స్కూల్కి వస్తే స్కూల్ బస్ ఆయనకి ఇచ్చిందంట సార్. ఇచ్చి పంపిస్తే మళ్ళీ 7 వరకు మేము ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే తెచ్చిండు డాడీ మంచిగా ఉన్నాడు డాడీ అని మంచి యాక్టివ్గానే మాట్లాడేది సార్. ముందు రోజు మాట్లాడినాక మన తెల్లారి నాకెందుకు మనసు ఒప్పక తీసుకొద్దాంపా మనకి కానీ ఆ రోజు 13 తారీఖు మాట్లాడే రోజు నాకు అవసరం లేదు మీరు ఎక్కడన్నా మాట్లాడుకోండి పోలీస్ స్టేషన్ కన్నా మాట్లాడుకొని పెద్ద మనుషులన్నా తీసుకోండి నాకు అవసరం లేదు నీ బిడ్డే వచ్చిన తెల్లారి నుండే ఒక మాట అన్నది అంటే మేము టెన్షన్ పడ్డాం సార్. ఏం మాట అన్నది ఏమన్నా తిట్టిందా ఏందని మేము భయపడ్డాం. ఏమన్నా రాని అడిగితే ఏం లేదు డాడీ నేను హాస్పిటల్ తీసుకుపోమంటేనే నన్ను నువ్వు ఇట్లా దెంగి నువ్వు అవసరం లేదు విడాకులు ఇస్తానంటాను సార్ అని చెప్పేది సార్. చెప్పేసరికి ఎందుకు అట్లా ఎందుకు అంటున్నావు హాస్పిటల్ కదా అని అన్నది అని వాళ్ళ డాడీ కూడా అన్నాడు. నేను కూడా అదే మాట అని అన్నా సార్. ఎందుకు బిడ్డ హాస్పిటల్ అంటే ఇదంతా చేస్తాను ఆమె వచ్చింది 2 రోజులు అయితే అది ఎప్పుడు చక్కగా చూసుకోరని నేను అని అంటే ఇవో నువ్వు నన్ను బిడ్డ అని మాట్లాడొద్దు నేను నీ కళ్ళుని కాదు నువ్వు నాకు అత్తమ్మ కాదు నా పేరు ఉన్నది పేరు పెట్టాను అంటే ఇక నేనన్నా సార్ అవును నేను బిడ్డని కూడా అనే అర్హత కూడా నీకు లేదు
అని నేను బాధతోటే అన్నా సార్ ఆ రోజు. కానీ అన్నట్టుగానే ఇక అల్లుడని అర్హత లేనట్టుగానే నా బిడ్డను ఈ విధంగా చేసిండు సార్. నాకు తర్వాత అన్ని ఇట్లా గుర్తుకొస్తా ఉన్నాయి, వాటి టార్చర్ పెట్టినాయి అన్ని. ముందు రాత్రి వరకు బాగానే మాట్లాడింది, మంచిగా నేను బోరు దోమతంటే కడిగి సార్ వచ్చి నేను కడిగి బయట నుండి వచ్చేసరికి వాళ్ళతో మాట్లాడుతూ ఉండే. ఏం మాట్లాడలేదు, ఎందుకు ఫోన్ చేసినావురా అన్న వాళ్ళతో మాట్లాడినాక అని నేను అన్నా సార్. నేను వచ్చేసరికి మనతో ఏమో మాట్లాడింది, మరి ఏమన్నాడో తెలియదు సార్. తెల్లారి ఈ విధంగా చేసుకునే టైం వరకు ఇక లేచింది, మంచిగానే ఉండే, ఇక మంచిగానే ఉన్నది, మంచిగానే మాట్లాడింది. ప్రేయర్ చేసుకున్నవారంటే చేసుకోలే అన్నది, చేసుకోరా అన్న. బైబిల్ చదువుకున్నది. లేచి వాళ్ళ డాడీతో కూడా, డాడీ రేపు మన ఇంట్లో ప్రేయర్ ఉంటుందా డాడీ అని కూడా అడిగింది సార్. అడిగితే ఉంటుంది రా అని అన్నాడు. అంటే వేరే దగ్గర 2 days టైం ఇచ్చింది కదా, మరి మనం పెడతారంటే పెడతారు రా అని అది కూడా చెప్పింది సార్. మంచిగానే మాట్లాడింది. మా అన్న కూడా ఫోన్ మాట్లాడుతూ ఉంటే ల్యాప్టాప్ కావాలని చెప్తే మామయ్య నా ల్యాప్టాప్ ఏమైందంటే నీ ల్యాప్టాప్ వస్తుంది అని కూడా మా అన్నతో కూడా 10 minutes ఇట్లా చేసుకుంటుంది అనే ముందు కూడా మా అన్నతో కూడా ఇట్లా దూరం ఉండే ఈయన మాట్లాడుతా అంటే ఫోన్లోనే అన్నదట సార్. నేనేం బయటకు వెళ్ళిపోయినా పని చేసుకోవడానికి. ఇక బయట ఆమె ముఖం కడుక్కుంటా అంటే అటు ఇటు అంత తుడుచుకొచ్చిన ఈ వాషింగ్ మిషన్ కాడ నుంచి ఈ 2 బండలు అటు కడుగుతాను సార్. లోపలికి వస్తా ఉంటే అరే చిన్న బాబు లేవలేదు సార్, లేవకుంటే ఉప్మా చేయరా అని ఆయన లేచే వరకు అంటే అనుకుంటూ వచ్చింది సార్. ఇక అదొక అనుకుంటూ వచ్చేది లాస్ట్ మాట. ఇక ఈయన అనుకున్నాడు అంటే అరగంట కూడా కాదు సార్, 5 minutes కూడా కాదు సార్, 5 minutes ఇక్కడ ఉంచి ఇంకా కింది వరకు కూడా ఊడవలేదు. ఈయన వచ్చి డోర్ దగ్గరకు వచ్చిందట, డోర్ వేసుకొని ఉన్నదట. ఈయన అనుకుంటాడట ఎప్పుడే ముఖం కడుకుని లోపలికి వచ్చింది డ్రెస్ ఇట్లా చేంజ్ చేసుకుంటాను కావచ్చు బిడ్డ అని మళ్ళీ బయటకు వచ్చి చెత్త దేపు నేను చెత్త పడేస్తా అంటే నేను అంతే సార్, 5 minutes కూడా కాదు. ఇక వచ్చేసరికి కిచెన్ లో లేదు సార్. మేము చిన్నారి అని పిలుతాం సార్, ఆమె కాలేజ్లో శృతి చిన్నారి అని పోయి సడన్ గా డోర్ తీసే వరకే కథ మాకు ఆ స్థితిలో కనబడ్డది సార్. నేను ఇక టెన్షన్ లా మేమిద్దరమే వరతా అంటే మా చుట్టుపక్కల వాళ్ళని గుర్తొచ్చిండ్రు. మా అన్నకు ఏడ్చుకుంటేనే నేను ఫోన్ చేసిన సార్. నేనే ఈయన ముడిపుతా అంటే వస్తలేదు, నేనే మళ్ళీ పోయి కట్టిపీడ తెచ్చి పైన చున్ని కట్ చేసిన ఇక ముడేవని పిల్లో సార్. మళ్ళీ నేను ఆక్సిజన్ కూడా ఇట్లా మౌత్ పెట్టి కూడా ఇచ్చిన సార్. బ్రీతింగ్ ఇట్లా వచ్చిన బాగా ఛాతీలో కూడా వచ్చిన నా బిడ్డతో నన్ను బతుకుతుంది కావచ్చు అని. కానీ మమ్మల్ని చేసాడు సార్ వాడు. నా బిడ్డ వచ్చేదాకా చాలా ఘోరమైన టార్చర్ సార్ అది. కానీ మంచిగా ఉన్నప్పుడు కూడా మా దగ్గర ఉన్నప్పుడు బయట దాకా పోయేద్దాంపా అని పిల్లలను ఇంట్లోనే ఉంచి 2 బండి మీద పోయేసారు మంచిగానే. మళ్ళీ ఇంట్లోకి వచ్చేటప్పటికి ఏడ్చుకుంటూ వచ్చేది. ఏంద్రా అంటే చెప్పకపోయేది సార్. అసలు ఏంద్రా ఇంట్లో ఉన్నప్పుడు మంచిగా పోయేటప్పుడు పోతావు, ఎప్పుడు ఇట్లనే అవుతావని నేను ఒకసారి అడిగిన సార్. అంటే ఇంట్లో మాట్లాడేదానికి వీలు కాదు కదమ్మా, అందుకే బయటనే కోపం చేస్తాను అంటే ఏమన్నాడు అంటే చెప్పేది మళ్ళా. అయితే ఇదంతా అయిపోయింది సార్, సమాధి అయిపోయింది. అయిపోయినాక మాకు ఈ మాటలు కూడా ఇవన్నీ కూడా తెలియదు సార్ మాకు. ఇక పడుకున్నాము అందరం ఇక్కడనే పడుకుంటే మా బాబుకును ఈయనకు ఒకటేసారి ఇట్లా సరణ పడ్డది. 1 అయిపోయింది సార్ అప్పుడు నైట్. ఈ రోజుకు 2 నెలలు. 2 నెలల క్రితం ఈ సంఘటన జరిగినప్పటికీ ఈ రోజు వరకు వాళ్ళు డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పుడు శృతి ప్రాణాన్ని ఎవరు తీసుకురావాలి. నిజానికి శృతి చదువుకున్నప్పటి నుంచి పెళ్లి అయిన తర్వాత ఆమె జీవితం అంతా కూడా వేరే, చాలా ఇబ్బందులు పడింది. ఇప్పుడు వారి సోదరుడు చెప్పినట్లుగా అమ్మాయి చాలా ఇంటెలిజెంట్, ఆ ఇంటెలిజెన్స్ ఏది కూడా పనికిరాలేదు. చాలా హింసలు పడింది శారీరకంగా, మానసికంగా, చివరకు సైకియాట్రిస్ట్ దగ్గర కూడా వెళ్లే పరిస్థితి కల్పించారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత బలవన్ మరణానికి చెందిన తర్వాత ఇప్పటి వరకు కూడా గత 2 నెలలుగా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. స్థానిక పోలీసు అధికారులు ఈ విషయంలో పచ్చనట్టు వ్యవహరిస్తున్నారనేది కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఒక 12 అంశాలతో కూడిన నివేదికను వీళ్ళు తయారు చేసి ఇచ్చారు. దానిలో ఏ పాయింట్ కూడా కన్సిడర్ చేయడం లేదు. దీనికి సంబంధించి గ్రీవెన్స్ సెల్లో హన్మకొండ కలెక్టరేట్ లో గ్రీవెన్స్ సెల్లో ఇచ్చారు, పోలీస్ కమిషనర్ ఆఫీస్ లో ఇచ్చారు. అయినప్పటికీ కూడా కేసులో ఎలాంటి మూవ్మెంట్ కూడా లేదు. ఖచ్చితంగా ఎవరైతే తమ సోదరిని ఇలా బలవంతం చావు వరకు తీసుకువెళ్లిన వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే సుమన్ మీద కఠినమైన కేసులు, చట్టాలు అమలు చేయాలనేది వాళ్ళ సోదరుడు కావచ్చు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఒకసారి ఇప్పుడు మనం చూడొచ్చు, 2 నెలలు గడిచినప్పటికీ కూడా
విషాదం మూర్తిభవించిన ఇంటిలో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా కాకుండా వాళ్ళ ఇంటి పక్కల వాళ్ళు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ సమీప బంధువులు కావచ్చు, దాదాపు పెద్ద సంఖ్యలో వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ విషాదంలో భాగస్వాములు అవుతున్నారు. ఖచ్చితంగా శృతి కుటుంబానికి న్యాయం జరగాలని, శృతి ఏ కారణం వల్ల అయితే చనిపోయిందో దానికి సంబంధించి సుమన్ మీద కఠినమైన యాక్షన్ తీసుకోవాలని వాళ్ళంతా కోరుతున్నారు. ఒక్కసారి మళ్ళీ తల్లిదండ్రులను కూడా అడుగుదాం, వాళ్ళు లాస్ట్ లో వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, దీనికి సంబంధించి ఏ అంశాలు కోరుతున్నారు. సార్ చెప్పండి బాబు గారు, ఇప్పుడు మీరు ఏం అడుగుతున్నారు? మా బిడ్డ మరణానికి కారకుడైనటువంటి సుమన్, ఐలపాక సుమన్ కఠినంగా శిక్షించాలి. నా బిడ్డ మరి ఇప్పుడు కూడా ఆమె చనిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ AWE వచ్చింది. ఆమె బ్రతికుంటే మరి ఎట్లుంటున్నాం, మా కుటుంబంలో ఎంత సంతోషం ఉంటున్నాం, మేము ఎంత ఆనందం ఉంటున్నాం. దీనికి కారకుడు మా బిడ్డ చనిపోవడానికి కట్నపు వేధింపులు, అనుమానాలు, ఈ విధంగా బిడ్డను టార్చర్ చేసి చంపాడు. ఆ వ్యక్తిని ఊరికనే వదలకుండా చట్టరీత్యా చర్య తీసుకొని అతనికి పడవలసిన శిక్ష ఖచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటున్నాం. మీ అమ్మాయి ఆత్మహత్య అయిన తర్వాత ఈ జాబ్ వచ్చిందా? మీ ఇంటికి పోస్టులో వచ్చిందా? ఆత్మహత్య జరిగిన తర్వాత నెల రోజులకు మా బిడ్డకు తెలంగాణ ప్రభుత్వం హౌసింగ్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ లో AWE పోస్ట్ వచ్చింది. రైట్ అమ్మ, మీరేం కోరుతున్నారు దీనికి సంబంధించి, ఈ విషయానికి సంబంధించి? నా బిడ్డను ఈ విధంగా చేసి ఈ విధంగా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టి చనిపోవడానికి ప్రేరేపించి ఇవన్నీ చేసిన వాళ్ళకు కఠినంగా శిక్షించాలి. ఎప్పటికీ ప్రతిసారి చావుకో నువ్వు పనికిరాని దానమని ఈ మాటలను ఎప్పటికీ ఉచ్చరించేస్తా. తనకు ఖచ్చితంగా మాకు అతని నుండి వచ్చే బెనిఫిట్స్ మాకు అవసరం లేదు, పిల్లలకు కూడా అవసరం లేదు సార్. మేము కష్టపడి మా పిల్లలను చదివించుకున్నాము, వాళ్ళని కూడా ఆ విధంగా చదివించుకుంటాము. కానీ ఆ వ్యక్తికి మాత్రం కఠినంగా ఉరి శిక్షే పడాలి సార్. నాకైతే అప్పుడు నిమ్మలం ఉంటుంది సార్. వాళ్ళ తల్లి కూడా శృతి చనిపోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారకుడు సుమన్. ఎందుకంటే నువ్వు చనిపోన్నాడు, సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపించాడు, అటువంటి పరిస్థితి సృష్టించాడు మీరు అనుకున్నాను. అవును సార్, అట్లా నా బిడ్డ చాలా ఇంటెలిజెంట్ సార్, చాలా ధైర్యవంతురాలు. ఆమె చూసుకునేంత అట్లాంటి వ్యక్తి కూడా కాదు సార్. ఆమె చాలా ధైర్యంగా ఉంటది. ఆమె అసలు ఆమెను మేము మర్చిపోలేకపోతాను సార్, జీర్ణించుకోలేకపోతాను. ఆ 2 అక్కలు కూడా కారణం సార్, మా సొంత ఆడబిడ్డలే. కానీ ఆ విధంగా మన అంటే వాళ్ళను ఒక నాగరికత లేనప్పుడు కదా ఏ విధంగా టార్చర్ పెట్టి కూడలను మొత్తం ఏ విధంగా హింసించేదో ఆ రకంగా నా బిడ్డను చాలా టార్చర్ పెట్టింది సార్. సొంత అత్తలైనప్పటికీ ఆడబిడ్డలైనప్పటికీ వారికి కూడా శిక్ష పడాలి సార్ నాకు. ఎందుకంటే మేము పెద్ద మా బావ పిల్లలను తీసుకొని పోయి కాంప్రమైజ్ చేసి మాట్లాడదామంటే చిన్నామే రానియలేదు సార్. సండే రోజు రానియలేదు, మండే రోజు మార్నింగ్ నా బిడ్డ ఈ విధంగా చేసుకున్నది సార్. మొత్తం మీద పోలీస్ ఎంక్వైరీ కరెక్ట్ గా జరగాలంటారు. అవును సార్.